విజయనగరం జిల్లా ధర్మవరంలో కృష్ణంరాజు క్వారీ క్రషర్ నుంచి తమను కాపాడాలని రైతులు వేడుకున్నారు. కృష్ణంరాజు క్వారీలో జరుగుతున్న పెద్ద బ్లాస్టింగ్ల వల్ల చుట్టుపక్కలున్న 100 ఎకరాల వరి పొలాలు నాశనం అవుతున్నాయని వాపోయారు. క్వారీలో బ్లాస్టింగ్లు పెట్టి తాము తమ పొలంలో పని చేసుకొనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి తమ ప్రాణాలు పోతాయని కృష్ణరాజు క్వారీ యజమానులు భయపెడుతున్నారని అన్నారు. క్వారీలో బాంబుల శబ్దానికి సమీపంలో ఉన్న ఇల్లు భూకంపం వచ్చినట్లు కదులుతున్నాయని బాధితులు చెప్పారు. ఎర్రబంద చెరువును తవ్వేసి క్వారీకి లారీలు వెళ్లేందుకు రోడ్డు వేశారని అన్నారు. దేనికి బెజ్జలకు వస్తున్నారండి? రాయికి అంటే బ్లాస్టింగ్లకేనా లేకపోతే బ్లాస్టింగ్ కి? బ్లాస్టింగ్ ఇక్కడ దీన్ని ఏ కోర అంటారు? కృష్ణరాజు చెప్పకుండా వచ్చినవా? కృష్ణరాజు క్వారీకి బెజ్జలు కూడా వచ్చారు బ్లాస్టింగ్ లకి. మీరు దేనికి వచ్చారు గురుగారు చెప్పండి? గట్టుంటే జేసీపీలు తెచ్చి వాళ్ళు ఇలా నారీలు తోలుకోవడం కోసం అటు కాసి తోసింది. ఇంకా అక్కడ రాజుగారు ఉన్నారు. మా ఫస్ట్ లాట మీకన్నా ముందు మేము వచ్చినాం కాబట్టి గట్టి అయితే మాత్రం ఎక్కడ దాకా ఉండేది. మేము తోసిడు మాత్రం తప్పేనే అని దాడిచీని గారు రాజు అతను అన్నారు. దాడిచీని గారు తల వేసుకోండి మనిషి కాదు కాయడు పారిపోండి నీరు తీసుకుంటాం పారిపోతాం. ఆ ప్రాణం అంతా అందరికీ ప్రాణం పాము కొట్టుకుంటాం. అందుకే పారిపోతాం. ఇటు పడితే పారిపోవడం. పొలాలు ఎప్పుడు కానీ చూసి చెప్పినా మమ్మల్ని పట్టించుకోలేదని పువ్వు మీద బొక్క మీద ఇప్పుడు అన్నాడు. టన్నించేస్తాను కేసు పెట్టించేస్తాను అనేసి తిట్టారు. పొలాలు మొత్తం దమ్ములు చేసేస్తారు. ఎప్పుడు చెప్పినా దమేసిపోతారు. పట్టించుకుంటారు. ఇదిగోండి ఇక బంద కూడా కప్పిండు. బంద కప్పి తీసేస్తున్నాడు. ఇంపురావని తీసేస్తున్నారు సార్. ఇంపురావనేసి తీసేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటారంటే మొన్న వచ్చా అది గవర్నమెంట్ అంటారు. బంద గవర్నమెంట్ కదండి. బంద గవర్నమెంట్ అయినప్పుడు గాత కప్పేసింది సార్. కనబడించే పొలాలండి అటు చూడండి ఒకసారి. పొలాలండి మా పొలాల నుంచి రాళ్ళు ధూళి విపరీతంగా వెళ్ళిపోతుందండి. కృష్ణరాజు గారి క్వారీ అండి. మేము దానికోసమని ఎందుకంటే మా పొలాల్లోకి వస్తాయి అంటే తీసుకెళ్లి కుమ్మించేస్తాను అక్కడ ఉండండి అని అడుగుతాండి. ఎవరు అడుగుతున్నారు? కృష్ణరాజు గారు. అంతే మేము మరి అందుకే ఇక్కడ కూర్చున్నామండి. మీకు ఫోన్ చేయించామండి. అప్పుడు విలేకరులు ఫోన్ చేసామండి. అందుకని మా బాధ అయితే చెప్పుకుంటే అది 10 మంది దగ్గరికి వెళ్తుంది కదా అని. ప్రధానంగా మీ సమస్య మా పొలాల్లోకి విపరీతమైన రాళ్ళు ధూళి వచ్చేస్తుందండి. బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నదండి మాకు. ఆల్రెడీ వేసి ఉన్నది డీ గార్డులు కూడా అక్కడ ఉన్నాయి. మేము వెళ్తే వాళ్ళు ఇంకా చెయ్యండి, మీరు వాళ్ళు ఏడు చేస్తారు చెయ్యండి, వాళ్ళు కొడితే పడండి అన్నట్టు మాట్లాడుతుంటారండి వాళ్ళు కూడా. నాయన